లివై ఎక్స్ఎఫ్ గారు అడుగుతున్నారండి. హలో సార్, నా ఫేస్ మీద పింపుల్స్ వస్తున్నాయి, మళ్ళీ అవే ఫాస్ట్గా పోతున్నాయి, కానీ ఓపెన్ పోర్స్ బాగా అవుతున్నాయి, ముడతలు బాగా అవుతున్నాయి, ఏం చేయాలి అని అడుగుతున్నారండి. నా వీక్షకులు సబ్స్క్రైబర్స్కి కామెంట్స్కి నేను ఎందుకు వీడియో రిప్లై చేస్తానంటే, ఒకరి ప్రాబ్లము లక్షలాది మందికి ప్రాబ్లమ్స్ ఉంటాయండి, కొన్ని లక్షల సందేహాలు ఉంటాయి. వాటిని అన్నిటినీ అందరికీ అవేర్నెస్గా క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియోస్ చేస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా ఇంపార్టెంట్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మొటిమల వల్ల మొటిమల గుంతలండి, ఆ గుంతలు రావటంతో వ్రింకిల్స్ అనేటివి కూడా రావచ్చండి. మొటిమలు వస్తున్నాయి అని అంటే 1-2 కారణాలు కాదండి, చాలా కారణాలు ఉంటాయి. దాంట్లో ముఖ్యమైనది వయసుతో వచ్చే హార్మోన్స్, అలానే కాకుండా హార్మోనల్ టాబ్లెట్స్ తీసుకోవటం వల్ల, అలానే మీరు డైట్లో ఏమైనా మార్పులు చేసుకుంటే, క్రియాటినిన్ పౌడర్స్ మీరు జిమ్కి వెళ్తున్నప్పుడు అలాంటి పౌడర్స్ వేసుకుంటే, అలానే మీకు ఇతరత్ర B12 ఇంజెక్షన్స్ కానీ తీసుకోవటం వల్ల కానివ్వండి, ఇతరత్ర థైరాయిడ్ టాబ్లెట్స్ కానివ్వండి, ఇలాంటి వివిధ రకాలైన ప్రాబ్లమ్స్ తోటి ఉన్నప్పుడు ఇలా ప్రాబ్లమ్స్ రావచ్చు అనమాట. మొటిమలు అనేటివి మీకు కావటానికి ఇన్ని కారణాలు ఉన్నా దాంట్లో 4 స్టేజెస్ ఉంటాయండి. అవి అన్నిటికీ కామన్గా ఉంటాయి. అంటే ఫస్ట్ స్టేజ్లో కొమిడోన్స్ అంటారండి, సెకండ్ స్టేజ్లో పాపులర్ స్టేజ్ అని అంటారండి, 3వ స్టేజ్లో నాడ్యులర్ స్టేజ్ అంటారండి, అలానే 4వ స్టేజ్లో నాడ్యులోసిస్టిక్ యాక్నే అని అంటారనమాట. ఈ నాడ్యులోసిస్టిక్ యాక్నే ఇవన్నిటితోటి ఏమవుతాయనంటే చర్మం లోపలికి మనకి ఇదంతా ప్రాబ్లమ్స్ అనేటివి మొదలవుతాయండి. అయితే ఇవన్నీ ఈ విధంగా మనకి చేసినప్పుడు మనకి ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే, ట్యాబ్లెట్స్ ఏ విధంగా వాడుకోవాలనేది మనం తెలుసుకోవాలన్నమాట. ట్యాబ్లెట్స్లో యాంటీబయాటిక్స్ ఉంటాయండి, దాన్ని యాక్నే బయోటిక్స్ అని అంటాము. అలానే దానికి ముఖ్యమైనది వేరే కూడా ఉంటాయి, మనకి సీరమ్స్ కానివ్వండి, ఇవన్నీ కానివ్వండి, అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా మనం చేస్తూ ఉంటే బెటర్ రిజల్ట్స్ అనేటివి సాధ్యపడవచ్చు. చాలా ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే అండి, మీరు చర్మంలో ఉన్న హెల్త్ని మీరు మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. పింపుల్స్ రాగానే దాన్ని గిల్లటాలు కానీ అలాంటివి కానీ ఏది చేయకూడదు అనమాట. ఇంకా మనకి మొటిమలు అనేటివి డీప్గా అయినప్పుడు మనం దానికి మొటిమల గుంతలు అవుతూ ఉంటాయి. మొటిమల గుంతలు అలానే ఓపెన్ పోర్స్ అనేటివి 2 వేరే వేరే రకాలు. ఓపెన్ పోర్స్ అని అంటే అండి, చిన్న చిన్నగా పోర్స్ అనేటివి ఓపెన్ అవుతూ ఉంటాయి, మైక్రో పోర్స్ అని అంటాం అనమాట. అదే మొటిమల గుంతలు అని అంటే మనకి మొటిమల గుంతలు అనేటివి లావుగా కనిపిస్తూ ఉంటాయండి, ప్రతి చోట అలా గుంతలు ఎలా వచ్చేస్తాయి అన్నమాట. అయితే ఈ గుంతలు వచ్చిన దానికి ఖచ్చితంగా మనం లేజర్స్, ట్రీట్మెంట్స్, పీల్స్, లేజర్స్ అవే చేయాలండి. లేజర్సే కాకుండా మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ, అడ్వాన్స్డ్ మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీస్ మన దగ్గర వచ్చాయి. వాటితో కూడా మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యపడుతూ ఉండొచ్చు అనమాట. మనకి చాలా ఇంపార్టెంట్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ లేజర్స్, పీల్స్ ఓపెన్ పోర్స్కి వస్తాయా అని అంటే వస్తాయి, కానీ దాంతోపాటు వివిధ రకాలైన హైలూరానిక్ యాసిడ్ ఫిల్లర్ ఇంజెక్షన్స్ అవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అది చేయటంతో మనకి రిజల్ట్స్ అనేటివి బాగుంటాయి. ఫిల్లర్స్ అనేటి ప్రొఫైల్ అనేటి చిన్న చిన్నగా ఇక్కడ వాల్యూమ్ బిల్డింగ్ చేస్తామండి. చిన్నగా అక్కడ ఒక 1 ml డ్రాప్లెట్స్ కానీ, లేకపోతే 0.05 ml డ్రాప్లెట్స్ కానివ్వండి, 0.1 ml కానివ్వండి, అలాంటివి కొద్దిగా మనం ఇచ్చుకుంటూ పోతూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుంది. అయితే ఇలా చేయటం వల్ల మనకి మంచి రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మనం కంటిన్యూస్గా చేస్తూ ఉంటే మంచిగా ఉంటుంది. ఇలానే ఈ విధంగా మనం చేస్తున్నప్పుడు మనకి లేజర్స్ అనేటివి చేసుకుంటూ ఉన్నప్పుడు కార్బన్ లేజర్ పీల్స్ అనేటివి ఉంటాయండి, యాక్నే లేజర్ పీల్స్ అనేటివి ఉంటాయి. చర్మంలో మనకున్న మొటిమల్ని తగ్గించడానికని చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఇలానే యాక్నే లేజర్ పీల్సే కాకుండా మనకి ఇతర గ్లైకాలిక్ పీల్స్ ఉంటాయండి, అలానే యాక్నే పీల్స్ ఉంటాయి. వీటితోటి కూడా మనకి మంచి రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. మొటిమల గుంతలకి, ఓపెన్ పోర్స్కి హైబ్రిడ్ స్కార్ లేజర్ అని మా దగ్గర కొత్త టెక్నాలజీ ఉందండి. ఈ హైబ్రిడ్ స్కార్ టెక్నాలజీ తోటి ఏమవుతుందంటే చర్మంలో ఉన్న గుంతలు అవన్నీ మంచిగా హెల్ప్ఫుల్గా అవుతూ ఉంటుంది. అలానే ఈ చర్మంలో ఉన్న గుంతలు మనకి హెల్ప్ఫుల్గా అవుతున్నప్పుడు అది కొన్ని నెలల పాటు టైం పడుతుందండి. అలానే మీకు మంచి రిజల్ట్స్ అనేటివి మీకు ఆ వ్రింకిల్స్ కూడా తగ్గటానికని హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో ముఖంలో గుంతలు అలానే వ్రింకిల్స్, మొటిమల మచ్చలతోటి వచ్చాయి అని అంటే మీరు దానికి తగ్గట్టుగా మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలంటే మీరు మా దగ్గరికి వస్తే మీ చర్మాన్ని అసెస్మెంట్ చేసి దానికి తగ్గట్టుగా ఏ లేజర్స్ చేయాలి, ఏ పీల్స్ చేయాలి, ఏ విధంగా మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేయాలి అనే దాని గురించి అని నేను మీకు చెప్తానండి. దాని ప్రకారంగా కొన్ని నెలల పాటు, నెలకు ఒక మాట కానీ 15 రోజులకు ఒక మాట కానీ అలా మనం ప్లాన్ చేసుకొని రిజల్ట్స్ అనేటివి తీసుకురావటానికని సాధ్యం చేయొచ్చండి. అయితే మొటిమల గుంతలకి మనము కొన్ని నెలల పాటు మనం చేసినప్పుడు డౌన్ టైమ్స్ అనేటివి ఉంటాయండి.
డౌన్ టైమ్స్ అంటే ఒక 3 days to 7 days మనకి రెడ్గా ర్యాష్ ఉండటం అలాంటివి ఉండొచ్చు. అది మనం వర్క్ ఫ్రమ్ హోమ్ కానివ్వండి, లేక ఫ్రైడే నాడు చేయించుకుంటే సాటర్డే సండే ఆఫ్ ఉంటుంది కాబట్టి మండే కల్లా బాగా తగ్గుతుందండి. కానీ ఫంక్షన్స్ ఉన్నప్పుడు, ఫెస్టివల్స్ ఉన్నప్పుడు, లేక మనకి ఏదైనా ఇంట్లో పెళ్లి చూపులు ఉన్నప్పుడు అలాంటి టైంలో మనం ఇవి కొద్దిగా అవాయిడ్ చేస్తూ ఉంటాం. అయితే లేజర్ సెషన్స్ చేయించుకునే ముందు మీరు బయట సీరమ్స్ అనేటివి ఖచ్చితంగా ఆపాలండి. అలానే మీకు బయట స్టిరాయిడ్ క్రీమ్స్ వాడుతున్నారని అంటే ఖచ్చితంగా మనకు చెప్పాల్సిన అవసరం ఉంటుందండి. ఇలా మనకి ఎటువంటి అయినా కానీ అపోహలు ఉన్నా, డౌట్స్ ఉన్నా, సందేహాలు ఉన్నా తప్పకుండా మీరు ఒక పేపర్పై రాసుకొచ్చినా వాటిని మేము హ్యాపీగా క్లియర్ చేస్తామండి. దానికి తగ్గట్టుగా కూడా నేను మీకు జవాబులు చెప్తాను. దానికి తగ్గట్టుగా మనము మొత్తం హ్యాపీగా ఫీల్ అయినాకనే మనం వీ కెన్ గో ఇట్ ఫర్ ద లేజర్స్. సో ఈ విషయం గురించి అని చెప్పాను కదండి. ఎవరికైనా కానీ ఈ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంకా మంచి అవేర్నెస్ వీడియోస్ తోటి నేను మీ ముందుకు వస్తూ ఉంటానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. నమస్తే.